నమస్కారం. టీశాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయేటువంటి గ్రూప్ 1 మెయిన్స్‌లో పేపర్ 4 సెక్షన్ 3కి సంబంధించి అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు అనేటువంటి ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్‌లో భాగంగా టీశాట్ ద్వారా విస్తృతమైనటువంటి సమాచారాన్ని అందించడం జరిగింది గతంలో. అదే పరంపరలో ఈ పర్యావరణానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అంశాలు మెయిన్స్‌లో ఎగ్జామ్స్‌కి ఉపయోగపడేటువంటి కీలకమైనటువంటి కొన్ని అంశాలను ఈరోజు మనం చర్చిస్తాం. దీంట్లో ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి ప్రభుత్వాల యొక్క పాత్ర ఏమిటి అని గనుక ప్రశ్న అడిగినప్పుడు చాలా సందర్భాల్లో పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ పరిశ్రమలకు అనుమతులు ఇవ్వాలన్నా లేదా పర్యావరణానికి సంబంధించినటువంటి కఠినమైన నిర్ణయాలు అమలు చేయాలన్నా ప్రభుత్వానికి పూర్తి స్థాయి అధికారం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో భారతదేశంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటి అని కనుక చూస్తే దాంట్లో రెండు ముఖ్యమైనటువంటి ఒకటి చట్టాలను రూపొందించడం, దాంతోపాటు అనుబంధంగా మరికొన్ని సంస్థలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేయడం. సో ఈ నేపథ్యంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ గురించి చాలాసార్లు పేపర్లలో కూడా మనకు పదే పదే వివిధ సందర్భాల్లో చర్చ జరుగుతుంటుంది. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పోలవరం లాంటి ప్రాజెక్టు గురించి చెప్పేటప్పుడు జాతీయ హరిత ట్రిబ్యునల్ దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. లేదా ఏదైనా ప్రాజెక్టును చేపట్టాలనుకున్నప్పుడు జాతీయ హరిత గ్రీన్ ట్రిబ్యునల్లో అభ్యంతరాలు వ్యక్తం చేసింది కాబట్టి మళ్ళీ దాన్ని రీడిజైన్ చేయాలి. ఇట్లాంటి చర్చలు జరుగుతుంటా ఉంటాయి. సో పర్యావరణ పరిరక్షణలో హరిత ట్రిబ్యునల్, గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క పాత్ర అనేది ఈరోజు ప్రధానమైనటువంటి చర్చనీయాంశం కాబట్టి అది దాని అవసరాన్ని కూడా గుర్తించిన ప్రభుత్వము తగ్గట్టుగా అనేక ప్రయత్నాలు చేస్తున్నది. సో పర్యావరణ పరిరక్షణలో జాతీయ హరిత ట్రిబ్యునల్ పాత్రను జనరల్గా ప్రశ్నగా అడగడానికి అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వమే తయారు చేసినటువంటి, రూపొందించినటువంటి, ఏర్పాటు చేసినటువంటి ఈ ట్రిబ్యునల్ ప్రభుత్వ చర్యలను కూడా ప్రశ్నిస్తుంది, అవసరమైతే ప్రభుత్వ చర్యలను ఆపుతుంది కూడా. సో భారతదేశంలో ప్రభుత్వ యంత్రాంగం పర్యావరణ పరిరక్షణ పట్ల కట్టుబడి ఉంది, నిబద్ధతతో ఉందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. నిజానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ను కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఆ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సంస్థే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు చేసేటప్పుడు ఈ ట్రిబ్యునల్ యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనే సందర్భం ఉంటుంది. ఒకవేళ కనుక ఆ ప్రాజెక్టు పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా ఉంది, పర్యావరణానికి నష్టం కలిగించే విధంగా ఉంది అంటే ఆ కేంద్ర ప్రభుత్వము ఆ ప్రాజెక్టు చేపట్టకూడదు అని ఈ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ముఖ్యంగా గమనించాల్సిన సందర్భం. మనకి ఒకసారి కనుక పరిశీలిస్తే సో ఈ పారిశ్రామిక వృద్ధి వల్ల స్థూలంగా దేశీయ జీడిపి పెరుగుతుంది బాగా. బట్ అదే సమయంలో కాలుష్య తీవ్రత కూడా ప్రమాదకర స్థాయి చేరుకుంటుంది. ముఖ్యంగా ఈ భారీ ప్రాజెక్టు చేపట్టినప్పుడు, గనుల తవ్వకం జరిగినప్పుడు, మైనింగ్ ఇండస్ట్రీస్ ఇట్లాంటి వాటి వల్ల మనకి సమస్య చాలా జటిలమవుతుంది. సో అభివృద్ధి ప్రాజెక్టు నిర్మాణం సంబంధించి పర్యావరణ అనుమతుల విషయంలో సరైనటువంటి నిబంధనలు పాటించాలి. లేకపోతే ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. సో ఒకసారి మనము పరిశ్రమ స్థాపించబడిన తర్వాత దాని నుంచి వెలువడేటువంటి కాలుష్యం బాగా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి పరిశ్రమను మూసివేయండి అని అంటే ఆడ పారిశ్రామిక రంగం దెబ్బతింటుంది, అక్కడ ఇన్వెస్టర్స్ కూడా నష్టపోతారు, భవిష్యత్తులో మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు రారు. సో కాబట్టి అసలు ముందు పరిశ్రమకు అనుమతి ఇచ్చేటప్పుడే పర్యావరణపరమైనటువంటి నిబంధనలు పాటించే విధంగా వారికి గైడ్ చేస్తే లేదా నియంత్రించగలిగితే భవిష్యత్తులో ఆ పరిశ్రమల పైన ఎలాంటి వివాదాలు తలెత్తే అవకాశం ఉండదు. సో ఈ నేపథ్యంలో సో సరైన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అంటే దానికి ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి సంస్థ ఉండాలి. మన ప్రభుత్వమే పరిశ్రమలు ఏర్పాటు చేస్తుంది, మన ప్రభుత్వమే నిబంధనలు ఇవ్వడం రెండు సాధ్యం కాదు. కాబట్టి ఓ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏర్పాటు ఉంటే బాగుంటుందనేటువంటి ఆలోచన మేరకు 2009లో జాతీయ హరిత ట్రిబ్యునల్ బిల్లును రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో పర్యావరణ పరంగా తలెత్తేటువంటి వివాదాలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించడానికి మామూలు కోర్టులో కనుక వెళ్తే చాలా ఎక్కువ కాలము డిలే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అక్కడికి ఆల్రెడీ పెండెన్సీ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి, పెండింగ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అందులో పర్యావరణ సంబంధించిన కేసులు కూడా దాంట్లో జాబితాలకు చేరితే ఒక్కోసారి ఎక్కువ కాలము అలాగే ఆ పరిష్కారం లభించకపోతే
పర్యావరణానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అప్పటికి మనం ఇర్రిపేరబుల్ డ్యామేజ్ తిరిగి రిపేర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో ఈ సంస్థలను ఏర్పాటు చేయాలి అనేటువంటి అంటే కేవలం స్పెషలైజేషన్ మనకి పర్యావరణపరమైనటువంటి అంశాలను మాత్రమే విచారించేటువంటి విధంగా ఈ సంస్థలను ఏర్పాటు చేయాలనేటువంటిది ఆటోమేటిక్‌గా దీన్ని రూపొందించారు. సో, ముఖ్యంగా పర్యావరణ సంబంధ వివాదాలు ఏవైతున్నాయో లేదా కాలుష్య సంబంధించిన వివాదాలు ఏదైతో లేదా భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఏవైతున్నాయో వాటి పరిష్కారం కోసము ఆస్ట్రేలియాలో ఉండేటువంటి న్యూ సౌత్ వేల్స్‌లో ఒక ఫార్ములా ఒక 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 పద్ధతిని అవలంబిస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం దాన్ని పరిష్కరిస్తున్నారు. సో, దాంట్లో ఒక ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేశారు. అట్లాంటి వాటినే భారతదేశంలో కూడా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి సందర్భం ఉంది. అంటే మనకి కొన్ని దేశాల్లో ఈ సెపరేట్‌గా అంటే వేరు వేరు కోర్టులు సెపరేట్‌గా ఉండటం వల్ల పర్యావరణం సంబంధించినటువంటి కోర్టులు వేరువేరుగా ఉంటే పర్యావరణ సమస్యలకు సంబంధించిన వివాదాలు అవి తొందరగా వేగంగా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆస్ట్రేలియాలో ఎట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలు ఉన్నాయి, ట్రిబ్యునల్స్ ఉన్నాయో అట్లాంటి ట్రిబ్యునల్స్ను భారతదేశంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తించిన సందర్భం ఉంది. సో, ముఖ్యంగా ఈ పర్యావరణ పరంగా లేదా అనుమతుల మంజూరు పరంగా తలెత్తేటువంటి వివాదాలు ఏవైతున్నాయో వాటి పరిష్కారానికి వీలుగా కొన్ని దేశాలు న్యూజిలాండ్ కానీ లేదా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఉన్నాయి. అట్లాంటి కోర్టులను ఏర్పాటు చేయాలని ఈవెన్ లా కమిషన్ కూడా నేషనల్ లా కమిషన్ కూడా భారతదేశంలో మనకి సూచించినటువంటి సందర్భం ఉంది. సో, అటు సుప్రీంకోర్టు ఒక సూచన చేసింది, లా కమిషన్ కూడా ఒక సూచన చేసింది. వీటి సూచనల మేరకు పర్యావరణానికి సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు అనివార్యమనేటువంటి భావన వెలుగులోకి వచ్చింది. అయితే సమస్య ఏమైందంటే పర్యావరణం అనేటువంటిది మామూలు అంశం కాదు. అది సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ శాస్త్రపరమైన అంశాలతో కొంచెం ఒక ఫార్ములా ప్రకారం ఉన్నటువంటి సందర్భం. సో, దీంట్లో ఏర్పడేటువంటి వివాదాలను పరిష్కరించాలంటే మామూలు న్యాయశాస్త్రంలో ఉండేటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత లోతుగా దాన్ని సైంటిఫిక్ కోణంలో అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిజ్ఞానం ఉన్నటువంటి నిపుణులు కూడా ఉండాలి అనేటువంటి విషయం. అంటే ఈ ట్రిబ్యునల్స్లో ఎక్స్పర్ట్స్ కూడా ఉండాలి. అంటే జడ్జెస్ ఉంటారు, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైనటువంటి ఎక్స్పర్ట్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇది మామూలు న్యాయస్థానం ద్వారా పరిష్కారం కాదు అనేటువంటిది దీంట్లో ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యంగా ఈ పరిశ్రమలు కానీ ప్రాజెక్టుల ఏర్పాటు వల్ల పర్యావరణ పరంగా దాంతోపాటు సామాజికంగా పడేటువంటి ప్రభావం ఏ విధంగా ఉంది, పర్యావరణానికి కలిగేటువంటి నష్టం ఏమిటి, అదేవిధంగా ఆ నష్ట తీవ్రత ఏమిటని పెట్టి మనకి 2 వర్గాలుగా వర్గీకరించడం జరిగింది. సో, పరిశ్రమలను అంటే అనుమతులు ఇచ్చేటప్పుడు అదేవిధంగా అంటే పరిశ్రమల ద్వారా భవిష్యత్తులో వచ్చేటువంటి కాలుష్యం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని బట్టి ఏ కేటగిరీలకు వచ్చేటువంటి పరిశ్రమలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, అదేవిధంగా బి కేటగిరీలోకి వచ్చేటువంటి వాటికి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి నిపుణుల కమిటీ అనుమతులను మంజూరు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో, అదేవిధంగా ఇది ఒక క్లాసిఫికేషన్. దాంతోపాటుగా 1977లో పర్యావరణ పైన అనుమతులు పునర్వసం జాతీయ స్థాయిలో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. సో, ఈ ఏర్పాటైన సంస్థ అనేక రకాలుగా వివాదాలకు గురైంది కాబట్టి సో, దాని నేపథ్యం దాంతోపాటు మనకు 1995లోనే జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ చట్టాన్ని కూడా రూపొందించారు. సో, దాన్ని పూర్తి స్థాయిలో ఆచరణలోకి తీసుకురాలేకపోయారు వివిధ కారణాల వల్ల. ఇది ఏమైనప్పటికీ అంటే ఈ జాతీయ హరిత ట్రిబ్యునల్ రావడానికి ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం ఒక పారాగ్రాఫ్లో రాసేటప్పుడు సో, గతంలో ఒక పునర్విచారణకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక సంస్థ ఉండేది. బట్ అది దాని పనితీరు అనేది పూర్తి స్థాయిలో సమర్థవంతంగా లేకపోవడం, దాంతోపాటు ఒక ట్రిబ్యునల్ చట్టం కూడా ఏర్పాటు చేసి 95లో అది కూడా పూర్తి స్థాయిలో ఆచరణకు రాలేకపోయింది. సో, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు జాతీయ హరిత ట్రిబ్యునల్ బిల్ అనేది తప్పనిసరిగా కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని రూపొందించారు. దాన్ని చట్టంగా మార్చారు 2010లో. సో, పర్యావరణ కాలుష్య సంబంధ వివాదాలను ఏవైతే ఉన్నాయో వాటిని విచారించడం, అదేవిధంగా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడం, స్థానిక పర్యావరణ అంశాల్లో నైపుణ్యం గల సంస్థలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి ఇప్పుడు జనరల్గా ఈ ట్రిబ్యునల్ విషయానికి వచ్చేసరికి
ఆహ్, సెపరేట్‌గా ఇది స్పెషలైజేషన్ కాబట్టి. సో, పర్యావరణ సంబంధించిన విషయాల మీద ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే జనరల్‌గా వాళ్ళకి సంబంధించి అసలు ఆ అంశం పట్ల పూర్తి స్థాయి అవగాహన ఉందా లేదా అనేది కూడా చాలా ముఖ్యమైన సందర్భం. సో, మామూలు విషయాలపైన ఉండేటువంటి అవగాహన వేరు. పర్యావరణం పట్ల ఉండేటువంటి అవగాహన వేరు. కాబట్టి పర్యావరణం పట్ల అవగాహన ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సంస్థలు లేదా వ్యక్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పర్యావరణ సంబంధ సమస్యలను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో, నిజానికి చెప్పాలంటే మనకి ప్రాజెక్టుల అనుమతికి వచ్చేసేపటికి చాలా రకాలైనటువంటి పారామీటర్స్ పరిగణలోకి తీసుకుంటాం. ఎస్పెషల్లీ 2 అంశాలు ప్రత్యేకంగా. ఒకటి, ఇప్పుడు సుస్థిరాభివృద్ధి అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రధానమైనటువంటి అంశం కాబట్టి. సో, సుస్థిరాభివృద్ధి అనేటువంటి దాని నేపథ్యంలోనే అంటే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అనేటువంటిది ప్రధానమైన క్రైటీరియా కాబట్టి, సో, పర్యావరణానికి హాని కలగని విధంగానే ఈ అభివృద్ధి జరగాలి అంటే, ఆ పరిశ్రమ ఏర్పాటు వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు అని అష్యూరెన్స్ ఉండాలి. దాంతో పాటు ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా జరగాలి. ప్రజలకు వాళ్ళ యొక్క వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా ఉండాలి ప్రాజెక్టులు గానీ, వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా, వారికి నష్టం కలిగించే విధంగా ఉండకూడదు అనేటువంటిది. తర్వాత ప్రత్యేకమైనటువంటి విషయం పైన చర్చ, వివాదాలు పరిష్కరించేందుకు ఈ హరిత ట్రిబ్యునల్స్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో, అదేవిధంగా మనం ఈ ట్రిబ్యునల్ ఇచ్చేటువంటి తుది తీర్పుని అవార్డ్ అంటారు, లేదా పరిష్కారం అని అంటారు. సో, దీనికి తగ్గట్టుగా మనకి 2010లో జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టాన్ని రూపొందించడం జరిగింది. సో, ఈ చట్టం హరిత ట్రిబ్యునల్ అనేది ఏం చేస్తుందంటే, పర్యావరణ పరిరక్షణ, దాంతోపాటు అడవులు, సహజ వనరుల సంరక్షణ పైనకి సంబంధించి వచ్చేటువంటి వివాదాలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించడం, అదేవిధంగా నిబంధనలు, పర్యావరణానికి సంబంధించిన నిబంధనలు ఎవరైతే అతిక్రమించారో, కాలుష్య కారకాల వల్ల ఆస్తికి కానీ వ్యక్తులకు కానీ నష్టం కలిగితే ఈ నష్టపరిహారం ఎంత ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాన్ని ఈ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా అందించే అవకాశం ఉంటుంది. సో, అదేవిధంగా దీంట్లో ఈ పర్యావరణ సంబంధ విధానం పరిష్కరించేందుకు ఒక అనుభవజ్ఞులైనటువంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో, ఇది వారు జనరల్గా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకునే ఆ వివాదాలను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో, అదేవిధంగా మనకి ఒక రకంగా చెప్పాలంటే, పర్యావరణ పరిరక్షణ చట్టం ఏదైతే ఉందో దాన్ని పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశం చేపట్టారు. కానీ ఆ సందర్భంలో అనేక రకాల వివాదాలు కూడా తలెత్తినాయి. సో, ఆరోగ్యాన్ని, మానవుల యొక్క ఆరోగ్యాన్ని, పర్యావరణ ఆరోగ్యాన్ని, సహజ వనరులను సంరక్షించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంక్లిష్టంగా మారుతున్నటువంటి దశలో ఈ కాలుష్య నివారణ అనేటువంటిది రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకరంగా మారేటువంటి ప్రమాదం ఉన్నందువల్ల, సో, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే ముందస్తుగా మనకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తారు. సో, అదేవిధంగా ఇక్కడ కింది స్థాయిలో అమలుకు సంబంధించి కూడా ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. సో, ఈ ట్రిబ్యునల్ దాన్ని ఏమంటామంటే ది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ అంటాం. సో, ఇది ఒక కీలక పరిణామం. ప్రపంచంలో ఇదే మాదిరిగా పనిచేస్తున్నటువంటి కొన్ని దేశాలు, ఇప్పుడు చెప్పినట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఎట్లయితే ఉందో అట్లాంటి వాతావరణం ఇక్కడ కూడా కనబడింది. ముఖ్యంగా మనకు ఎందుకు దీన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడింది అని కనుక చూస్తే, భోపాల్ గ్యాస్ దుర్ఘటన అందరికీ తెలిసిన విషయమే. సో, మిథైల్ ఐసోసైన్ అంటే అది చాలా ప్రమాదకరంగా దేశాన్ని ప్రభావితం చేసింది. పరిశ్రమల ఏర్పాటు సందర్భంగా తలెత్తేటువంటి సంక్షోభం ఏదైతే ఉందో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా బాధితులకు నష్టపరిహారం చెల్లింపులు అనేది ఇప్పటికీ కూడా ఇంకా అనేక సందర్భాల్లో చర్చ వస్తున్నది. సో, ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎట్లా ఎదుర్కోవాలి, దానికి ఎలాంటి నియంత్రణ ఉండాలి, ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలనేటువంటిది చాలా ముఖ్యమైన సందర్భం కాబట్టి, కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ కూడా 2009-10 ఎజెండా ఏదైతుందో ఈ ఎజెండాలో గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని చేర్చినటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా ఈ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క నిర్మాణానికి సంబంధించి చూస్తే న్యాయమూర్తులు, శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్, అనుభవం ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్. సో సో వీళ్ళు ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే, ఏదైనా సంస్థలు కానీ వ్యక్తులు కానీ పర్యావరణానికి హాని కలిగించినప్పుడు వారికి జరిమానా విధించే విషయంలో ఈ ట్రిబ్యునల్ పూర్తి స్వేచ్ఛను కలిగి ఉంటుంది. తర్వాత సామాజిక, పర్యావరణ, అదేవిధంగా ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకొని ఫైనల్గా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. సో, ఈ ట్రిబ్యునల్కి మాజీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి
నేతృత్వం వహించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇందాక మనం నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్ ఇట్లాంటి అనేక సందర్భాల్లో చూస్తాం. బట్ సిమిలర్‌గా వాళ్ళ యొక్క ఇప్పుడు నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఇట్లాంటి సందర్భాలు మనం పాలిటీలో చదువుతాం. ఇక్కడ కూడా ఎందుకు చెప్పారంటే ఆయా సంబంధిత వర్గాల మానవ హక్కులకు ఉల్లంఘన జరిగితే అట్లా పర్యావరణ హక్కుల పర్యావరణం యొక్క సహజ ఆవరణానికి ఉల్లంఘన జరిగితే కూడా సీనియరు న్యాయవాదులే వాటికి పరిష్కారం చూపుతారనే ఉద్దేశం కనబడుతుంది. కాలుష్య కారకులపై అత్యధిక స్థాయి మొత్తంలో జరిమానా విధించే అవకాశాన్ని కూడా ఈ హరిత ట్రిబ్యునల్ చట్టం కల్పిస్తుంది. అందువల్ల ట్రిబ్యునల్ ఆదేశాలను పాటించని కంపెనీలకు 25 కోట్ల వరకు కూడా జరిమానా విధించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక అంశం. తర్వాత జాతీయ ట్రిబ్యునల్ చట్టం ప్రకారం ఏం చేస్తామంటే అయితే ఇది కేవలం పర్యావరణం మరియు అడవులకు సంబంధించిన కేసులను మాత్రమే విచారిస్తుంది. ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా కేవలం సుప్రీంకోర్టులో మాత్రమే అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో జనరల్గా మనకి అప్పీల్ ఇప్పటివరకు ఉన్న సిస్టంలో ఏంటంటే మూడంచెల విధానం ఉంటుంది. అంటే మనకి హైకోర్టు, జిల్లా కోర్టు పోతే హైకోర్టు, హైకోర్టుతో సుప్రీంకోర్టు అంటాం. బట్ ఇక్కడ ట్రిబ్యునల్ నుంచి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు మాత్రమే సంబంధం ఉంటుంది. మధ్యలో ఇంకొక స్టేజ్ కూడా ఉండదు కాబట్టి తొందరగా పరిష్కారం అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అంటే పర్యావరణానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి పరిరక్షణ చట్టాలు అన్నీ కూడా సమర్థవంతంగా అమలు జరగాలంటే ముఖ్యంగా ఈ ట్రిబ్యునల్ యొక్క పనితీరు చాలా కీలకంగా మారుతుంది. పర్యావరణం సంబంధించినటువంటి కేసుల విచారణకు ఇంకొక అంశం ఏంటంటే 6 నెలల్లోగా ముగించి తుది తీర్పును వెల్లడించాలని ఒకటి. అంటే ఇది చాలా కీలకమైన సందర్భం అని చెప్తారు. ఎందుకంటే ఇయర్స్ టుగెదర్ బాగా పెండెన్సీ ఉందనుకోండి, ఎక్కువ కాలం పాటు అది పెండింగ్లో ఉంటే సో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రత్యేకమైన న్యాయస్థానం అంటాం దీన్ని. ఒక సపరేట్ జ్యుడిషియల్ సిస్టమే ఇది. సో సపరేట్గా ఏర్పాటు చేయడమే కాకుండా సో వెంటనే తీర్పులు ఇవ్వాలి అనేటువంటి సందర్భం కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది. సో ఇలాంటి సందర్భాన్ని కనుక చూస్తే ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోనే ఇలాంటి వాతావరణం కనబడుతుంది. బట్ భారతదేశంలో కూడా ప్రత్యేకంగా హరిత ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం అనేది ఒక కీలకమైనటువంటి పరిణామంగానే మనము అంచనా వేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది హరిత ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, లేదా హరిత ట్రిబ్యునల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, పర్యావరణ పరిరక్షణలో హరిత ట్రిబ్యునల్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందన్నప్పుడు ఇవన్నిటిని కూడా క్షుణ్ణంగా రాసే ప్రయత్నం చేయాలి. ఇక మరొక టాపిక్ దీనికి సంబంధించి చెప్తే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. సో ఇండైరెక్ట్గా మనము ప్రభుత్వం యొక్క పాత్ర ఏమిటి అంటే ఈ చట్టంలో ఉండేటువంటి నిబంధనలు అమలు చేసేటువంటి సందర్భంలో ప్రభుత్వాల యొక్క నిబద్ధత ఏమిటనేది కూడా మనకు చాలా సందర్భాల్లో చర్చ జరుగుతుంటుంది. బట్ ఓవరాల్గా ప్రభుత్వం కమిట్మెంట్తో ఉంది. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో రాజీ పడటం లేదు. పర్యావరణాన్ని కాపాడుకునేటువంటి బలమైనటువంటి దృఢ సంకల్పంతోనే ఇప్పుడు ప్రభుత్వం ముందుకు పోతున్నది అని చెప్పడానికి ఈ పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది చాలా ముఖ్యమైన అంశం. సో ఇక ఎగ్జామ్స్లో ప్రశ్నలు మనకి 2 రకాలుగా వస్తాయి. ఒకటి ఇందాక మనం చెప్పినట్టు పర్యావరణ పరిరక్షణలో జాతీయ హరిత ట్రిబ్యునల్ పాత్రను చర్చించండి, అంటే వాటి రోల్ ఏమిటి అన్నప్పుడు మనం అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి పరిణామాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ రాస్తాం. ఇట్లాంటివి ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోని ముఖ్యాంశాలను పేర్కొనండి అని అనుకోండి. సో దీంట్లో ఫస్ట్ చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలని యథాతథంగా రాసేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యాంశాలు అన్నప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేయకూడదు. ఇప్పుడు జాతీయ హరిత ట్రిబ్యునల్ అనికి సంబంధించి చెప్పేటప్పుడు కొన్ని కాంటెంపరీ ఇష్యూస్ కూడా మనం రాయొచ్చు. కానీ జాతీయ స్థాయిలో ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు ఏవైతున్నాయో వాటిలో ఉన్న నిబంధనలు యథాతథంగా రాసేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఇది పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 గురించి చెప్పేటప్పుడు వాటిలో ముఖ్యాంశాలు పేర్కొన్నప్పుడు ఈ అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి మొదటి వికాసం ఏమిటంటే ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్నటువంటి సదస్సులను చెప్తాం. సో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగి ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా తప్పనిసరిగా ఐక్యరాజ్య సమితి యొక్క ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది, మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. ఐక్యరాజ్య సమితి చేపట్టేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా భాగస్వాములు కావాల్సి ఉంటుంది. సో స్టాక్హోమ్ డిక్లరేషన్ 1972లో పేర్కొన్నటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగానే
కేంద్ర ప్రభుత్వము 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ పర్యావరణ పరిరక్షణ చట్టానికి ఆధారం ఏమిటి, బేస్ ఏమిటి అన్నప్పుడు ఐక్యరాజ్య సమితి రూపొందించినటువంటి స్టాక్హోమ్ డిక్లరేషన్. నిజానికి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి భావన మనకి స్టాక్హోమ్ డిక్లరేషన్ 1972. ఈరోజు జరుగుతున్నటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం, COP కాప్. ఇప్పుడు ఈజిప్ట్లో జరిగినటువంటి 27th కాప్ ఏదైతుందో 2022లో, సో అది దానికి కూడా బేసు స్టాక్హోమ్ డిక్లరేషన్ ఉంటుంది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలు రూపొందించి, ఫర్ ఎగ్జాంపుల్ జల కాలుష్య నియంత్రణ చట్టం 1977లో ప్రత్యేకంగా రూపొందించారు. అదే సమయంలో వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టాన్ని 1981లో రూపొందించారు. ఇక్కడ ఓవరాల్గా జల కాలుష్యము, అదేవిధంగా వాయు కాలుష్యము, ఈ రెండు రకాల కాలుష్యాల నివారణ కోసం ప్రత్యేక చట్టాలు రూపొందించినప్పటికీ మరికొన్ని అంశాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలు ఇందులో పూర్తి స్థాయిలో కవర్ కాలేదు యాక్చువల్. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వము 1986లో సమగ్రంగా, అంటే బహుశా ఈ జల కాలుష్య నివారణ చట్టం కానీ లేదా వాయు కాలుష్య నివారణ చట్టంలో కూడా కొన్ని అంశాలు పేర్కొనలేదని చెప్పి చాలామంది ఈ కాలుష్యానికి కారకులవుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి మళ్ళీ దీన్ని సవరించే బదులు ఈ చట్టాల్లో పేర్కొనని అంశాలు ఏవైతే అవన్నీ కూడా పర్యావరణ పరిరక్షణ చట్టంలోకి వస్తాయి అని చెప్పడం ద్వారా కాలుష్య కారకులపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఏర్పడింది. సో ఇందులో పేర్కొన్నటువంటి అంశాలు, పేర్కొనని అంశాలు అన్నీ కూడా పర్యావరణ పరిరక్షణ చట్టంలో భాగంగా ఉంటాయి. సో ఒక రకంగా చెప్పాలంటే పర్యావరణ పరిరక్షణ సంబంధించి ఇది ఒక సమగ్రమైనటువంటి యంత్రాంగం అని చెప్పొచ్చు. సో ఈ చట్టంలో ఏమేమి ఉంటాయి ఒకసారి కనుక మనం పరిశీలిస్తే, ఈ చట్టం ప్రకారము పర్యావరణానికి హాని కలిగించేటువంటి వివిధ ఉత్పన్నాలు ఏవైతున్నాయో, అంటే అవి ద్రవ రూపంలో ఉండొచ్చు, వాయు రూపంలో ఉండొచ్చు, ఘన వ్యర్థాల రూపంలో ఉండొచ్చు, అవి డైరెక్ట్గా కానీ లేదంటే వాటి ఉత్పన్నాలు, వాటి బయో ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో వాటిని కాలుష్యము అంటారు. సో పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఉన్నటువంటి విషవాయువులు కానీ లేదా ద్రవాలు కానీ లేదా అంటే నీటి కాలుష్యము, వాయు కాలుష్యము, ఘన వ్యర్థాలు ఇవన్నీ కూడా ప్రమాదకరం కాబట్టి. సో ఇంతకుముందు జల కాలుష్య నివారణ చట్టం, వాయు కాలుష్య నివారణ చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలు కాకుండా ఇంకా ఏమున్నా కానీ అన్నీ కూడా దీనిలోకి వస్తాయి. ఇప్పుడు ఘన వ్యర్థాలను కూడా కాలుష్యంలో ఒక భాగం చేశారు. దాన్ని వాయు కాలుష్యం కింద తీసుకుంటామా, జల కాలుష్యం కింద తీసుకుంటున్నాం అనేది అంత గతంలో కొంత సందిగ్ధంగా ఉండేది, ఒక డైలమా ఉండేది. బట్ ఇక్కడ మాత్రం క్లియర్గా ఇది కాలుష్య అంశంగానే పరిగణించాలి అనేటువంటి సందర్భం చెప్పారు. సో దీంట్లో మనకి పర్యావరణానికి సంబంధించినటువంటి డెఫినేషన్ కూడా ఇచ్చాడు. సో ఈ చట్టం ప్రకారము గాలి కావచ్చు, నీరు కావచ్చు, భూమి కావచ్చు, ఈ భౌతికమైనటువంటి, ఈ నిర్జీవమైనటువంటి, ఈ సహజమైనటువంటి పర్యావరణంతో పాటు మానవునితో సమస్త జీవరాశుల మధ్య, సో అంటే పర్యావరణం అంటే కేవలము అది గాలి, నీరు, మొక్కలు అనేటువంటిది కాకుండా వాటికి మరియు జీవరాశులు ఇంక్లూడింగ్ మానవునితో సహా అనేక జీవరాశులు ఏవైతుందో వాటి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో దాన్నే పర్యావరణం అంటారు అనేటువంటిది దీంట్లో ప్రధానమైన అంశం ఉంది. సో డెఫినేషన్ ఇచ్చేటప్పుడు కూడా వైడన్గా చెప్పారు, అన్ని అంశాలు పర్యావరణ పరిధిలోకి వస్తాయి అనేటువంటిది స్పష్టంగా చెప్పారు. తర్వాత పర్యావరణ పరిరక్షణకు సంబంధించి దాన్ని అభివృద్ధి చేసేటువంటి సందర్భం చెప్పి ప్రత్యేకమైన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఈ చర్యలను అమలు పరిచేందుకు లేదా సమన్వయపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ అధికారం కలిగించిన సందర్భం ఉంది. సో ఇండైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము అన్నీ కూడా, అంటే రెండూ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్న సందర్భం ఉంది. ముఖ్యంగా ఈ చట్టం ప్రకారం పర్యావరణ పరిరక్షణ అనేటువంటి సందర్భం చూస్తే ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అదేవిధంగా పర్యావరణ నాణ్యత ఏదైతుందో ఎన్విరాన్మెంట్ యొక్క క్వాలిటీ అంటాం, దాన్ని మెరుగుపరిచేందుకు కాలుష్య నివారణకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిబంధనలను రూపొందించినటువంటి సందర్భం కూడా ఉంది. సో పర్యావరణ పరిరక్షణ, అదేవిధంగా
పర్యావరణ నాణ్యతను మెరుగుపరిచే సందర్భాల్లో కాలుష్య నివారణకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిబంధన రూల్స్ను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే దీంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వము వివిధ రకాల కాలుష్య జల, వాయు, భూమి లేదా నాణ్యతా ప్రమాణాలు ఏవైతున్నాయో వాటిని రూపొందించడం, వివిధ ప్రాంతాల్లో అనుమతించే గరిష్ట పర్యావరణ కాలుష్య స్థాయిని నిర్ధారించడం, అంటే ఎక్కడెక్కడైతే ఎంత మ్యాక్సిమం ఇవ్వాలో, పర్యావరణ కాలుష్యాలు ఏదైతుందో కలిగించే ప్రమాదాలు ఏవైతుందో వాటిని నిరోధించడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలను చేపట్టడం. తర్వాత పర్యావరణ పరిరక్షణ నిబంధనల ప్రకారము ఈ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ళు కానీ లేదా కాలుష్య నివారణ నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాలకు సంబంధించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం, ఇట్లాంటి వాటిని ప్రోత్సహించేటువంటి సందర్భం. తర్వాత కాలుష్య నియంత్రణ మండళ్లను సమన్వయపరచడం, అంటే రాష్ట్రాల స్థాయిలో ఉండేటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ను, సో అన్ని రకాల కాలుష్యాలను నియంత్రించడం. ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కాలుష్య నియంత్రణ మండలను సమన్వయపరచడమే కాకుండా అన్ని రకాల కాలుష్యాలు అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో గతంలో ఇది జల కాలుష్యం చట్టంలో పేర్కొనలేదు, ఇది వాయు కాలుష్య చట్టంలో పేర్కొనలేదు, కాబట్టి ఈ కాలుష్య పరిధిలోకి రాదు అనేటువంటి ఒక భావన ఉండేది. బట్ అది ఒకసారి పర్యావరణానికి హాని కలిగిస్తుంది అంటే దాన్ని కాలుష్యంగా నిర్వచించింది ఈ చట్టం. సో ఆటోమేటిక్గా అన్ని రకాల కాలుష్యాలను ఈ చట్ట పరిధిలోకి తీసుకొచ్చారు. కాబట్టి ఇంకా వేరే ఏ చట్టాలు కూడా వర్తింప చేయటం లేదు అనుకున్నప్పుడు, సాధ్యం కాదు అనుకున్నప్పుడు పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది ఆటోమేటిక్గా వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా ప్రమాదకరమైనటువంటి లేదా హానికరమైన వస్తువుల తరలింపుకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని కూడా రూపొందించాలని చెప్పారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఈ హానికరమైనటువంటి వస్తువులను తరలించేటప్పుడు అనేక రకాల సంక్షోభాలు తలెత్తుతున్నాయి. వాటికి ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని రూపొందించాలని చెప్పాడు. తర్వాత పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని, తర్వాత ఈ వాయు కాలుష్య నిషేధిత ప్రాంతాలను నిర్ధారించాలి ముందుగానే. దాంతోపాటు మానవ ఆవాసాలకు కనీసం 15 నుండి 25 కిలోమీటర్ల దూరంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేటువంటి నిబంధన ఉంది. తర్వాత వివిధ కాలుష్య ఉద్గారాల సమస్యలను పరిష్కరించడం కోసం అవసరమైనటువంటి ప్రయోగశాలను ఏర్పాటు చేయాలి. కాలుష్యకారక పరిశ్రమల నుంచి నమూనాలను సేకరించి పరీక్షించి వాళ్ళపైన ఒకవేళ అది కాలుష్యం యొక్క తీవ్రత స్థాయి అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు పెనాల్టీని కూడా విధించాలి అనేటువంటిది దీనిలో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఇండైరెక్ట్గా మనం చెప్పాలి అంటే పారిశ్రామిక వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పుడు పరోక్షంగా పర్యావరణం అనేక విధాలుగా ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి ఈ పారిశ్రామికీకరణ జరిగేటువంటి ప్రక్రియలో పర్యావరణాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పడం. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలు వాటిని ఏవి పారిశ్రామిక ప్రాంతాలు, ఏవి పారిశ్రామికేతర ప్రాంతాలు అనేటువంటిది నిర్ణయించి పారిశ్రామిక ప్రాంతాల్లోనే పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఆవాసాలకు చాలా దూరంగా దాదాపు 25 కిలోమీటర్ల బయటనే పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే నిబంధనలు ఇవన్నీ కూడా ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చట్టాన్ని ఉల్లంఘించినటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటారు. 3 నెలల జైలు శిక్ష, ఓసారి 10,000 జరిమానా కూడా, మరికొన్ని సందర్భాల్లో రెండింటిని కూడా విధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా చట్టంలో నిబంధనలు అతిక్రమించి కాలుష్య కారకులైతే వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ఈ చట్టాన్ని అమలు చేసేటప్పుడు కేంద్రం, రాష్ట్రం కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా పర్యావరణ పరిరక్షణ, కాలుష్యాన్ని నివారించడంలో ఒక బాధ్యతాయుతంగా కలిగి ఉంటుంది. జాతీయ స్థాయిలో పర్యావరణ కార్యక్రమాలు రూపకల్పన చేసి పర్యవేక్షించడం కానీ, పరిశ్రమల స్థాపన, వాటి నియంత్రణ, పరిశ్రమలను తనిఖీ చేయడం, అదేవిధంగా కాలుష్య నివారణకు మనకు అనేక మార్గాలు కూడా సూచించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వాటికి సంబంధించి ముఖ్యంగా నాణ్యతా ప్రమాణాలను ఫస్ట్ నిర్ణయించడం. ఎంత ఉండాలి, గాలి క్వాలిటీ ఎంత ఉండాలి, నీటి క్వాలిటీ ఎంత ఉండాలి, భూమి స్వచ్ఛత ఎంత ఉండాలి, తర్వాత అనుమతించదగిన కాలుష్య కారకాలను గరిష్ట స్థాయిని ఫస్ట్ డిసైడ్ చేయాలి. ఇంతకు మించి అనుమతించకూడదని కండిషన్ పెట్టాలి. ప్రమాదకరమైన కాలుష్యాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి, భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి. పరిశ్రమల స్థాపనలో, కాలుష్య నివారణలో, నియంత్రణలో ఏవైతున్నాయో ఆ నిబంధనలు అందరూ పాటించేటట్టు చూడాలి. ఒకవేళ పాటించకపోతే వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఆ చట్టాలు, కాలుష్య నివారణ చట్టాలు, పర్యావరణ పరిరక్షణ చట్టాలు సమర్థవంతంగా అమలు జరుగుతున్నాయా లేదా చూడాలి. ఒకవేళ చట్టంలో నిబంధనలు ఉల్లంఘన గురైతే సంబంధిత కారకులపైన వారిని పెనాల్టీలు విధించేటువంటి ప్రయత్నం చేయాలి. సో పరిశ్రమలకు సంబంధించి చెప్పేటప్పుడు కాలుష్య నివారణలో బాధ్యతాయుతంగా అందరూ వ్యవహరించేటట్టు కొన్ని నిబంధనలు రూపొందించాలి. సో ముఖ్యంగా ఉల్లంఘించిన వారిని కనీసం 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా
2 విధించవచ్చు అని కూడా చెప్పారు కాబట్టి పరిశ్రమల కాలుష్య నివారణకు సంబంధించి ఒకవేళ న్యాయస్థానానికి పోయినప్పటికీ కూడా వాళ్ళు ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. సో, అంటే ఇవన్నీ కూడా మనకి ఒక రకంగా చెప్పాలంటే ఒకవేళ వేరే చట్టాలు ఏవైనా ఉండి ఈ చట్టం అమలుకు మరేదైనా చట్టం అడ్డుగా ఉంటే, ఇప్పుడు ఈ చట్టం అమలు చేసేటప్పుడు ఒక చట్టం ఉండటం వల్ల ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకొని పర్యావరణ కాలుష్యానికి కారకులైతే అంతిమంగా ఈ చట్టమే చెల్లుతుందనేటువంటి దీనిలో స్పష్టంగా పేర్కొన్నారు. సో, ఈ విధంగా అభ్యర్థులు దీన్ని మనం అంటే పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వాలకు పాత్ర అని అడిగినా, లేదా పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 యొక్క ప్రాధాన్యత ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటి, దాని ముఖ్యాంశాలు ఏమిటి అని అడిగినప్పుడు వీటన్నింటిని కూడా కొన్ని ఉదాహరణలతోని చర్చించేటువంటి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.